నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి దొంగగా మారిన విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ చిత్తరారెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి 13 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చైతన్యరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో చొరబడి ఓ మహిళ మెడల నుంచి బంగారు చైన్ దొంగతనం చేసిన కేసులో వెంటనే ఛేదించి ఒక దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలోని వివేకానంద కాలనీలో మధ్యాహ్న సమయంలో కొండ లలిత అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఓ గుర్తులేని వ్యక్తి తన ఇంటికి వచ్చి మంచినీళ్లు కావాలని అడిగారని చెప్పారు. దాంతో ఆ మహిళ అతనికి ఇంటి డోర్ కొద్దిగా తీసి ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్లు పోసి ఇవ్వగా అతను ఆ నీళ్లు త్రాగి ఇంకా కొన్ని నీళ్లు కావాలని అడిగినట్లు తెలిపారు. ఆ మహిళ మళ్ళీ తలుపు కొద్దిగా తెరిచి గ్లాస్ లో నీళ్లు పోసి డోర్ వేసుకునే క్రమంలో ఆ వ్యక్తి డోర్ ను గట్టిగా తెరిచి ఆమె మెడలో నుంచి రుద్రాక్షతో కూడిన బంగారు చైన్ లాక్కొని పారిపోయినట్లు చెప్పారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడు రోహిత్ మారుతి దువ్వావార్ మహారాష్ట్రలోని నాందేడ్కి చెందిన వారిగా గుర్తించారు. ఆన్లైన్ గేమ్లను ఆడగా అప్పులు కావడంతో దొంగగా మారినట్లు పేర్కొన్నారు. ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు, తెలియని వ్యక్తి వచ్చి వాటర్ అడిగాడు. ఈ లేడీ ఇచ్చింది వాటర్. దాని తర్వాత అతను ఆ వాటర్ తాగి గ్లాస్ ఇచ్చే క్రమంలో ఆవిడ మెడ నుంచి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. సో దీని గురించి మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం 2 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత దగ్గరలో సీసీటీవీస్ అవన్నీ వెతికించాం. సో ఫైనల్లీ అక్యూజ్ని ట్రేస్ చేసాం. సో ఇతని పేరు వచ్చేసి రోహిత్ మారుతి దయ్యావార్. ఇతను నాందేడ్ నుంచి. ఇతను బేసికలీ స్టూడెంట్, నీట్ ఎగ్జామ్ రాశాడు, వెటర్నరీ సీట్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. లాస్ట్ 2-3 months నుంచి గేమింగ్కి అడిక్ట్ అయ్యాడు, ఆన్లైన్ గేమింగ్కి. సో దాంట్లో చాలా నష్టపోయాడు, డిప్రెషన్కి గురయ్యాడు. వాళ్ళ ఫాదర్ నుంచి 20,000 తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్ నుంచి 40,000 అప్పు తీసుకున్నాడు. సో అవన్నీ తీర్చలేక ఫైనలీ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సో నాందేడ్ నుంచి ట్రైన్లో ఇక్కడికి వచ్చాడు. ముసలి వాళ్ళని టార్గెట్గా పెట్టుకున్నాడు. సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది. సో మేము వెంటనే పట్టుకున్నాం. ఐ కంగ్రాచులేట్ నర్హరి, సిఐ నర్హరి అండ్ ఎస్ఐ బాలరెడ్డి అండ్ అదర్ టీమ్. దీంట్లో 3 ఎన్సీసీ పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు. అతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో. రికవరీ 13 grams గొలుసు. అది కొంచెం కట్ అయింది, రికవరీ. ఏ ప్రాంతంలో? ఇతను నాందేడ్ నుంచి, వివేకానంద కాలనీ. సేవా దృక్పథంతో వైద్యులు రోగులకు సేవలు అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. వైద్య విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా రోగులకు చికిత్స చేసే నైపుణ్యాలు కూడా మెరుగుపరచుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వైట్ కోట్ సెరమనీ, కార్డినల్ ఓత్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ మేరకు నూతన విద్యార్థులకు వైట్ కోట్లను అందజేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వైద్య వృత్తిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. వైట్ కోట్ సెరమనీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినందుకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి వాలియా, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కుమారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ సందర్శించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. సందర్భంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ మొత్తం కలితిరుగుతూ ప్రధాన కళాశాల భవనం, బాలికల బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై వైద్య కళాశాలకు కావాల్సిన మంచినీటి వసతి కల్పించాలని మిషన్ భాగీరథ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఓ గుర్తు లారీ ఢీకొట్టింది. దీంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలవగా మరో హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కాగా కానిస్టేబుల్ సైదయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివార్లోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఓ గుర్తు లారీ ఢీకొట్టింది. దీంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఉన్న సైదయ్య అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పోలీస్ పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న స్వామిరెడ్డి అనే హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై యూటర్న్ తీస్తుండగా ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడ్డ సైదయ్య, స్వామిరెడ్డిలను చికిత్సా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సైదయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. సంఘటనా స్థలానికి దేవునిపల్లి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం గల లారీని ఇందన్వాయి టోల్ ప్లాజా వద్ద పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. మాట్లాడండి. యూటర్న్ కూడా యూటర్న్ తీసుకునే టైంలో ఎంపీఎల్ వచ్చి లారీ కొట్టుకున్నాం. యూటర్న్ 90% తీసుకున్నాం. ఆ నిద్రలు కూడా ఎట్లా వచ్చేసాను అన్న ఉద్దేశం 29 వచ్చి. అప్పుడు మీరు ఈ వెహికల్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నారు? మేము హైదరాబాద్ నిజామాబాద్ సైడ్ నుంచి హైదరాబాద్ యూటర్న్ చేసుకుంటాం. హైదరాబాద్ సైడ్ ఇప్పుడు ప్రకటనలు.
కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఢిల్లీలో సంభవించిన పేలుడు ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ RTC బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను నేర చరిత్ర ఉందా అనే కోణంలో వేలిముద్రల ద్వారా పరిశీలించారు. మాదక ద్రవ్యాల గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని SHO శ్రీధర్ ప్రజలను కోరారు. రద్దీ ప్రాంతాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు మా గౌరవ SP గారి ఆదేశానుసారం ఇక్కడ బస్టాండ్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇది మన బాన్స్వాడ టౌన్లో ఎవరైనా గంజాయి కానీ అట్లా మత్తు పదార్థాలు కానీ ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారేమో అని చెక్ చేయడానికి ఈ సర్ప్రైజ్ చెక్ విధించడం జరిగింది. కాబట్టి బాన్స్వాడ ప్రజలు అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి చెడలవాట్లకు లోన్ కాకుండా, మత్తు పదార్థాలకు లోన్ కాకుండా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు తరలించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని మనం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో కార్తీక మాస శోభాయాత్ర సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రముఖ శైవ, వైష్ణవ ఆలయాలకు తరలివచ్చి ఇష్టదేవులను దర్శించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కార్తీక శోభ వెలుగుదిస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలను శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో దేవాలయ ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలంకరణ చేయడంతో దేవాలయ ప్రాంగణాలు కాంతులతో వెల్లివిరిశాయి. ఉపవాస దీక్షలు, అభిషేకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమ శివాయ. ముల్లు కములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ. స్మరణం నమ శివాయ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.